ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్ నేర్చుకోవాలని అనుకున్నారు కదా! మరి ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్ చేయాలంటే ఏమేమి నేర్చుకోవాలి? ఎలా నేర్చుకోవాలి? ఎన్ని టెక్నాలజీస్ ఉంటాయి? సో, ఇవన్నిటి గురించి ఈరోజు మాట్లాడదాం. ఇప్పుడు ఆండ్రాయిడ్ యాప్ డెవలప్‌మెంట్ అంటే జస్ట్ ఆండ్రాయిడ్‌తోనే చెయ్యరు. ఓకే. లైక్ చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. క్రాస్ ప్లాట్‌ఫార్మ్ కూడా ఉన్నాయి. నేటివ్ కూడా ఉంది. ఇప్పుడు క్రాస్ ప్లాట్‌ఫార్మ్‌లో మీరు అనుకుంటున్నారేమో జస్ట్ ఫ్లటర్ ఒక్కటే ఉందా అని. లేదు. ఫ్లటర్ ఉంది, రియాక్ట్ నేటివ్ ఉంది, డాట్ నెట్ మావీ ఉంది. కేఎంపీ అని కొత్తగొచ్చింది. లైక్ కాట్లిన్ మల్టీ ప్లాట్‌ఫార్మ్ అని. ఇవన్నిటితో ఏంటంటే మీరు జస్ట్ ఒకటే కోడ్ బేస్ రాస్తే, ఒక్కసారి కోడ్ చేస్తే ఆండ్రాయిడ్‌కి కూడా అప్లికేషన్ వచ్చేస్తది. ఐఓఎస్‌కి కూడా అప్లికేషన్ వచ్చేస్తది. ఇప్పుడు మరి బానే ఉంది. మరి చాలా కంపెనీస్ ఎందుకు క్రాస్ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చెయ్యరు? నేటివ్ ఎందుకు యూజ్ చేస్తారు? కొన్ని కంపెనీస్ నేటివ్ ఎందుకు యూజ్ చెయ్యరు? క్రాస్ ప్లాట్‌ఫార్మ్ ఎందుకు యూజ్ చేస్తారు? ఇలాంటి చాలా థింగ్స్, చాలా కాన్సెప్ట్స్, చాలా ప్రోస్, చాలా కాన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఒక టెక్నాలజీ ఫిక్స్ చేసుకోవాలి. మనం నేటివ్ సైడ్ వెళ్దామా? మనం క్రాస్ ప్లాట్‌ఫార్మ్ సైడ్ వెళ్దామా అనేది. అంటే ఒకటే నేర్చుకోవాలని కాదు. మీరు ఒక దాంట్లో పర్ఫెక్ట్ అయ్యాక ఇంకో దాంట్లో నేర్చుకోవాలంటే ఏముండదు. జస్ట్ కొన్ని 1 ఆర్ 2 వీక్స్ ఇస్తే సరిపోతది. కాన్సెప్ట్స్ అన్నీ సేమ్ ఉంటాయి. యూఐ రాసే విధానం కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు. ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్ నేటివ్ అండ్ క్రాస్ ప్లాట్‌ఫార్మ్ ఈ రెండిటి గురించి మాట్లాడితే, నేటివ్ ఏంటంటే మీరు ఒకటే కోడ్ రాస్తారు. అది ఆండ్రాయిడ్ యాప్‌కి మాత్రం వస్తది. ఓకే. అదే క్రాస్ ప్లాట్‌ఫార్మ్ సైడ్ ఏంటంటే మీరు ఒకటేసారి కోడ్ రాస్తారు. కానీ ఆ ఒకసారి రాసిన కోడ్ మీకు ఐఓఎస్ యాప్ కూడా క్రియేట్ చేసిస్తది. ఆండ్రాయిడ్ యాప్ కూడా క్రియేట్ చేసిస్తది. ఇదొక్కటే డిఫరెన్స్. మెయిన్ డిఫరెన్స్. ఓకే. ఇప్పుడు చిన్న చిన్న డిఫరెన్సెస్ గురించి మాట్లాడితే మీకు నేటివ్ సైడ్ ఏమో మీ ఫోన్‌కి ఎక్కువ కోర్ ఫంక్షనాలిటీస్ కూడా యాక్సెస్ చేయడానికి ఉంటది. లైక్ ఇప్పుడు ఐఫోన్ అనుకోండి. మీరు ఐఓఎస్ నేటివ్ డెవలప్‌మెంట్ చేస్తున్నారు. యాపిల్ ఫోన్ కోసం డెవలప్ చేస్తున్నారు యాప్. సో, దానికి కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి. లైక్ బ్యాక్ ట్యాప్ అని. సో, ఇప్పుడు మీరు ఇలా చూస్తే ఫోన్ వెనకాల ఇక్కడ ఇలా ట్యాప్ చేస్తే ఏదో ఒక ఫంక్షన్ అనేది ఫోన్‌లో జరుగుతది. ఇదేంటి నేటివ్ ఫీచర్స్. జస్ట్ యాప్ ఆ ఆపరేటింగ్ సిస్టమ్‌కి, ఆ డివైస్‌కి ఉన్న నేటివ్ ఫీచర్స్. ఓకే. సో, ఇలాంటి వాటినన్నిటిని మీరు యాక్సెస్ చేయొచ్చు నేటివ్ నుంచి. క్రాస్ ప్లాట్‌ఫార్మ్‌లో కొన్నిట్లో ఉంటది, కొన్నిట్లో ఉండదు. మాక్సిమం దాంట్లో సపోర్ట్ చేయదు. ఓకే. ఇప్పుడు హై పెర్ఫార్మెన్స్ యాప్స్ ఉన్నాయనుకోండి. లైక్ మీరు స్టాక్‌వి ట్రేడింగ్ యాప్స్ ఉంటాయి కదా! అలాంటివి ఫైనాన్షియల్ ఉన్న యాప్స్ కానీ, లేకపోతే చాలా ఎక్కువ యూజర్స్ ఉన్న యాప్ లైక్ అమెజాన్ ఉంది, ఫ్లిప్‌కార్ట్ ఉంది, స్నాప్‌డీల్ ఇలాంటి పెద్ద పెద్ద అప్లికేషన్స్, నెట్‌ఫ్లిక్స్ ఉంది. సో, ఇలాంటివేంటంటే చాలామంది యూజర్స్ వస్తారు కాబట్టి దీని పెర్ఫార్మెన్స్ చాలా చాలా ఎక్కువుండాలి. చాలామంది లైక్ చాలా ఎక్కువ మంది ఒకటేసారి వస్తారు. ఒకటేసారి అన్ని ఆపరేషన్స్ జరుగుతుంటాయి కాబట్టి పెర్ఫార్మెన్స్ కోసం మనం నేటివ్ యూజ్ చేస్తాము. నార్మల్‌గా చాట్ అప్లికేషన్స్, బేసిక్ లెవెల్ చాట్ అప్లికేషన్స్, బేసిక్ లెవెల్ కామర్స్ అప్లికేషన్స్, బేసిక్ అవి లైక్ సర్వీసెస్ ఉంటాయి కదా! లైక్ ఆహ్, మన దగ్గర ఒక సర్వీసింగ్ యాప్ ఉండేది. వాళ్ళు సంథింగ్ నాకు పేరు గుర్తు రావట్లేదు. కానీ వాళ్ళేంటంటే ఇంటికొచ్చి మనకు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే. లైక్ ఇల్లు క్లీన్ చేయాలన్నా, ఫ్యాన్ క్లీన్ చేయాలి, గీజర్ రిపేర్ చేయాలి అలాంటివి. సో, సంథింగ్ ఆ యాప్ పేరు ఏదో ఉంది. సో, అలాంటి నార్మల్ సర్వీస్ యాప్స్ అన్నా గానీ ఫ్లటర్‌లో, రియాక్ట్ నేటివ్‌లో వాటిలో అన్నిట్లో చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఎక్కువ బూమ్ మీద వస్తుంది కాట్లిన్ మల్టీ ప్లాట్‌ఫార్మ్ అని. ఇది కూడా ఒక టెక్నాలజీ. క్రాస్ ప్లాట్‌ఫార్మ్ టెక్నాలజీ. ఇప్పుడు ఇది కొంచెం ఫ్లటర్‌ని రీప్లేస్ చేస్తున్నారు అంటున్నారు. నాకు స్టార్టింగ్ నుంచి కూడా ఫ్లటర్, రియాక్ట్ నేటివ్ నార్మల్‌గా నచ్చవు. పర్సనల్ ప్రిఫరెన్స్. చాలామందికి అది నచ్చుతది. చాలామందికి నచ్చదు. పర్సనల్ ప్రిఫరెన్స్. నేను ఎప్పుడు కూడా నేను నేర్చుకుంటే నేటివ్ ఆండ్రాయిడ్ నేర్చుకుంటా. లేదా నేటివ్ ఐఓఎస్ నేర్చుకుంటా. అంటే ఒక్కటేసారి కోడ్ రాస్తే చెప్పా కదా! ఒక్కసారి కోడ్ రాస్తారు. అది ఆండ్రాయిడ్ యాప్ మాత్రమే వస్తది. ఒకసారి కోడ్ రాస్తారు. అది ఐఓఎస్‌కి మాత్రమే వస్తది. ఓకే. సో, ఇలాంటిది నాకు ఎక్కువ ఇష్టం. ఇప్పుడు కొంచెం కాట్లిన్ మల్టీ ప్లాట్‌ఫార్మ్ అని వస్తుంది. ఇది కూడా బ్యాక్డ్ బై గూగుల్ అన్నట్టు. సో, ఇందులో నాకు ఈ మధ్య కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ ఐయామ్ ఆల్వేస్ ఇంక్లైన్డ్ టువర్డ్స్ ఐఓఎస్ డెవలప్‌మెంట్ లేదా ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్ నేటివ్ సైడ్. ఓకే. ఇప్పుడు మీరు ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్ నేర్చుకోవాలనుకున్నారు నేటివ్. ఓకే. లైక్ పెద్ద కంపెనీస్‌లో అయితే మాక్సిమం నేటివ్ డెవలప్‌మెంటే జరుగుతది. ఎవరి దగ్గరైతే లైక్ ఆహ్, ఫైనాన్షియల్ కన్‌స్ట్రెయింట్ ఉందో, ఓకే. లైక్ స్టార్టప్స్ ఉన్నాయి. వాళ్ళేంటంటే ఎక్కువ బడ్జెట్ పెట్టలేరు. లైక్ ఆండ్రాయిడ్ సెపరేట్‌గా, ఐఓఎస్ సెపరేట్‌గా అలా టైం ఎక్కువ ఉండదు. సో, ఒకటేసారి కోడ్ రాస్తే 2 యాప్స్ కూడా క్రియేట్ అయిపోవాలి. ఓకే. మన దగ్గర ఎక్కువ టైం లేదు, మన దగ్గర ఎక్కువ బడ్జెట్ లేదు, మన దగ్గర ఎక్కువ డెవలపర్స్ లేరు అన్న వాళ్ళు క్రాస్ ప్లాట్‌ఫార్మ్ సైడ్ వెళ్తారు. ఓకే. మంచిదే. ఏం బ్యాడ్ లేదు. ఓకే. కానీ ఒకవేళ పెద్ద కంపెనీస్ అనుకోండి, మంచి అప్లికేషన్స్ అనుకోండి, మాక్సిమం నేటివ్ సైడే ఉంటాయి. ఓకే. సో, ఇప్పుడు నేటివ్ నేర్చుకోవాలి అని మీరనుకున్నారు నాలాగా.
ఇప్పుడు నేటివ్ ఆండ్రాయిడ్ నేర్చుకోవాలంటే మీకు ఏమేమి కావాలి? ఫస్ట్ థింగ్ ఒక లాంగ్వేజ్ రావాలి. అదే లాంగ్వేజ్ ఇప్పుడు ప్రతి ఒక్క డెవలప్‌మెంట్ చేయడానికి ఒక లాంగ్వేజ్ అనేది ఉంటది. లైక్ వెబ్ డెవలప్‌మెంట్ అనుకోండి. జావా స్క్రిప్ట్ ఉంది. మొబైల్ యాప్ కనుకోండి. టెక్నాలజీని బట్టి ఉన్నాయి. డాట్ నెట్ డెవలప్‌మెంట్ అనుకోండి. సి షార్ప్ ఉంది. సో, అలా. ఇప్పుడు స్టార్టింగ్‌లో ఏంటంటే ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్ చేయడానికి జావా అనే ఒక లాంగ్వేజ్ ఉండేది. జావా అంటే తెలిసిందే కదా! సో, దాంట్లో చేసేవాళ్ళం మనం ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్. కానీ ఇప్పుడు కాట్లిన్ చేస్తున్నాం. ఇప్పుడు గూగుల్‌ది కదా! ఆండ్రాయిడ్ మొత్తం గూగుల్ వాళ్ళది. వాళ్ళేమన్నారంటే ఇప్పటి నుంచి ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్ ఏం జరిగినా కానీ అది కాట్లిన్ లాంగ్వేజ్‌లోనే జరుగుతది అని వాళ్ళు ఫిక్స్ చేసేసారు. సో, అప్పటి నుంచి మనం కాట్లిన్‌లో డెవలప్‌మెంట్ అనేది చేస్తున్నాం. ఆండ్రాయిడ్ యాప్ డెవలప్‌మెంట్. ఓకే. సో, ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటి? కాట్లిన్ నేర్చుకోవాలి మనం. తర్వాత ఏంటి? ఆండ్రాయిడ్ టెక్నాలజీ అంటే మనం కాట్లిన్ యూజ్ చేస్తాము. కానీ సేమ్ టు సేమ్ కాట్లిన్ యూజ్ చేయం కదా! డెవలప్‌మెంట్‌లో. మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసినా గానీ జావా స్క్రిప్ట్ మనకు తెలుసు వెబ్‌లో యూజ్ అవుతదని. కానీ డామ్ మానిప్యులేషన్స్ అవన్నీ డిఫరెంట్‌గా చేస్తాము. అలానే ఆండ్రాయిడ్ యాప్ డెవలప్‌మెంట్ కూడా. కాట్లిన్ యాస్ ఎ లాంగ్వేజ్ సెపరేట్‌గా ఉంటది. కానీ మనం ఎలా అయితే డెవలప్‌మెంట్ చేస్తామో అది కొంచెం సెపరేట్‌గా ఉంటది. సో, అది మనం నేర్చుకోవాలి. ఓకే. ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్‌స్టాల్ చేయాలి. అందులో ఒక యాప్ క్రియేట్ చేయాలి. ఫ్రంట్ ఎండ్ క్రియేట్ చేయాలి. దానికి బ్యాక్ ఎండ్ క్రియేట్ చేయాలి. ఏపీఐస్ ఉంటే ఏపీఐ కాల్స్ చేయాలి. అవన్నీ కాట్లిన్‌లో జరుగుతాయి. ఓకే. కానీ ఫ్రంట్ ఎండ్ కొంచెం డిఫరెంట్‌గా మనం చేస్తాము. బ్యాక్ ఎండ్ కొంచెం డిఫరెంట్‌గా చేస్తాము. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అని చెప్తున్నా. సో, బ్యాక్ ఎండ్ మనం ఆబ్వియస్‌లీ కాట్లిన్‌లో రాస్తాము. కానీ ఫ్రంట్ ఎండ్ అనేది ఇప్పుడు మనకు ఒక కొత్త లైబ్రరీ టైప్ వచ్చింది జెట్ ప్యాక్ కంపోజ్ అని. ఇప్పుడు స్టార్టింగ్‌లో అంటే జెట్ ప్యాక్ కంపోజ్ కంటే ముందు మన దగ్గర ఎక్స్ఎంఎల్ అనేది ఒకటి ఉండేది. ఎక్స్ఎంఎల్ అనేది మనం లేఅవుట్ డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే. కన్‌ఫ్యూజన్ ఏం లేదు. క్లియర్‌గా నేటివ్ ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్ చేయడానికి మనం కాట్లిన్ అనే లాంగ్వేజ్ యూజ్ చేస్తాము. ఆ కాట్లిన్ అనే లాంగ్వేజ్ మాక్సిమం బ్యాక్ ఎండ్ సైడ్ యూజ్ వస్తది. ఓకే. కానీ ఫ్రంట్ ఎండ్ సైడ్ మనకు ఒక యూఐ చెప్పాలి కదా! ఇక్కడ ఒక బటన్ ఉండాలి. ఆ బటన్ కలర్ ఇది ఉండాలి. ఓకే. ఆ బటన్‌కి, ఈ బటన్‌కి మధ్యలో ఇంత స్పేస్ ఉండాలని అవన్నీ చెప్తాం కదా! సో, అవన్నీ చేయడానికి మన దగ్గర ఎక్స్ఎంఎల్ అని ఒక లాంగ్వేజ్ ఉండేది. లాంగ్వేజ్ అనుకోండి మార్కప్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అనుకోండి. ఓకే. కానీ ఇప్పుడేం చేశారంటే ఎక్స్ఎంఎల్‌ని కొంచెం పక్కన పెట్టేసేసి జెట్ ప్యాక్ కంపోజ్ అని ఒకటి తీసుకొనొచ్చారు. అందులో ఏంటంటే ఎక్స్ఎంఎల్ లాగా కాకుండా లేఅవుట్ అని ఉంటది. ఓకే. వర్టికల్ లేఅవుట్ అన్నీ వర్టికల్‌గా ఉండాలి. హారిజాంటల్ లేఅవుట్ పక్కన పక్కన ఉండాలి. స్క్రోల్ అవుతది. లిస్ట్ ఉంటాయి. అవన్నీ. ఓకే. సో, ఇప్పుడు ట్రెండ్‌లో నడుస్తుందంటే జెట్ ప్యాక్ కంపోజ్ అని. ఓకే. సో, జెట్ ప్యాక్ కంపోజ్‌లో మనం ఆండ్రాయిడ్ యాప్ డెవలప్‌మెంట్ చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేస్తే. సో, బేసిక్‌గా ఈ వీడియోలో మీకేం అర్థమైంది? ఆండ్రాయిడ్ యాప్ డెవలప్‌మెంట్ అని ఒకటుంటది. క్రాస్ ప్లాట్‌ఫార్మ్ అని ఒక సెపరేట్ థింగ్ ఉంటది. ఆండ్రాయిడ్ యాప్ డెవలప్‌మెంట్ చేయాలంటే మీరు కాట్లిన్ నేర్చుకోవాలి. కాట్లిన్ తర్వాత జెట్ ప్యాక్ కంపోజ్‌లో యూఐ ఎలా చెప్పాలో నేర్చుకోవాలి. ఓకే. ఇవన్నీ మనం ఆండ్రాయిడ్ స్టూడియో అనే ఒక ఐడీఈ ఉంటది. అంటే అందులోనే మనం ఆండ్రాయిడ్ యాప్స్ క్రియేట్ చేస్తాము. అందులో కోడ్ చేసి అందులో ఎమ్యులేటర్ అని ఉంటది. అంటే ఇప్పుడు మన ఫోన్ ఎలా ఉందో అందులో ఒక ఆర్టిఫిషియల్ ఫోన్ లాగా మనం క్రియేట్ చేయొచ్చు. చాలామంది బ్లూ స్టాక్స్ పేరు వినే ఉంటారు. అందులో మనం గేమ్స్ ఆడేవాళ్ళం చిన్నప్పుడు. సో, అలాంటి ఒక ఎమ్యులేటర్ అందులో ఉంటది. సో, మనం అందులో మన యాప్‌ని టెస్ట్ చేయొచ్చు. కావాలంటే యూఎస్‌బీ పెట్టి ఈ ఫోన్‌లో కూడా మీరు మీరు డెవలప్ చేసిన యాప్ ఈ ఫోన్‌లో కూడా క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా ఫోన్ ఓపెన్ చేసి చూపిస్తే ఇక్కడ చూస్తే ఇందులో ఆండ్రాయిడ్ యాప్స్ అని నేను ఒక ఫోల్డరే క్రియేట్ చేసుకున్నా. ఇందులో నా 6 యాప్స్ ఉన్నాయి. ఓకే. సో, ఇలా మీరు కూడా చేసుకోవచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్‌తో కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. ఒక ఫైల్ చేసి మీ ఫ్రెండ్‌కి ఆ ఫైల్ షేర్ చేసి ఇది ఇన్‌స్టాల్ చేసి చూడు ఎలా ఉంది చెప్పమంటే వాళ్ళు ఇన్‌స్టాల్ చేసి చూసి అరే! మస్తు క్రియేట్ చేశాను. సో, అలా ఈ ఆండ్రాయిడ్ యాప్ డెవలప్‌మెంట్ అనేది మొత్తం జరుగుతది. సో, ఇది ఆండ్రాయిడ్ యాప్ డెవలప్‌మెంట్‌కి ఇంట్రొడక్షన్ వీడియో. నెక్స్ట్ వీడియో నుంచి మనం రియల్‌గా నేటివ్ ఆండ్రాయిడ్ యాప్ డెవలప్‌మెంట్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తున్నాం. సో, ఈ వీడియోలో అంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేయండి. ఎందుకంటే ఆండ్రాయిడ్ యాప్ డెవలప్‌మెంట్ సీరీస్ స్టార్ట్ అవుతుంది. కానీ మీకు వెబ్ డెవలప్‌మెంట్‌లో ఇంట్రెస్ట్ ఉంటే నా ప్లేలిస్ట్ సెక్షన్‌లో వెళ్ళండి. ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ అని ఆల్రెడీ అక్కడ హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్, టెయిల్‌విండ్ అవన్నీ కంప్లీట్ చేశాము విత్ ప్రాజెక్ట్స్. సో, ఆండ్రాయిడ్ యాప్ డెవలప్‌మెంట్ కూడా అలానే కాట్లిన్, జెట్ ప్యాక్ కంపోజ్‌తో పాటు మొత్తం విత్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. సో, అంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.